బదు కొత్త సంవత్సరం ఉంది బదు గసకలు ఏదో శంగ వస్తుందంటే అది ఏం దావత్ ఉంది బదు దావత్ ఉంది కదా చెల్లెలు దావత్ ఇస్తా ఎట్లా అరే గసకు వచ్చాక ఇప్పుడు మాట్లాడుకుంటున్నారా ఏమో మాట్లాడుకుంటుండ్రు ఏం లే కాక 31 ఉంది బదు ఎట్లా మన ఉందని రాని చెప్తుంటే కాక గుర్తుకొచ్చి కలుపుకోమని ఏం ప్లాన్ వేసి శంగ వస్తుందని అక్కడికి 31 ఉంది బదు మంచి రోజు కాకని గుర్తొస్తున్నాయి నీవు వస్తే అక్కడికి వెళ్తే అయిపోయా అట్లనా ఏం లే అట్లయితే శనగలు కాల్చుకుందాం అంటే మస్తు శనగలు ఉన్నాయి కాల్చుకుంటే మాట్లాడదాం ఓకేనా సరే ఓకే ఫస్ట్ కట్టెలు తెస్తా నేను శనగలు పోయిరా పో మసం కాక మస్తు అయిన కాయలు పడపడం పశువులు వస్తారు మళ్ళీ తిడతారా బాబు న్యూ ఇయర్ రోజు మళ్ళీ తిట్లు తింటే మళ్ళీ సంవత్సరం మొత్తం అరే కట్టెలు ఇట్లా వెళ్ళి లేనే లేవురా మోహన్ కట్టెలు నింకురా జల్దీ గడి చెప్పు గడి చెప్పు నువ్వు అవి చేస్తున్నావు మన లేకుంటే పరుకుదామా సరే ఇట్లా జాడిరా మన జాడిరా మన ఒకటి జాడి అయితే మోహన్ ఈ రోజు కొత్త సంవత్సరం కదా ఓకేనా ఇప్పుడు ఇంత తిని ఎక్కడ పోదాం దేవుని కాడికి పోదామా దేవుని కాడికి పోదామా ఓకే ఓకే నువ్వేమంటాదప్ప ఓకే ఓకే లొల్లి రోజులాగా కాకుండా ఎవరన్నా ఓ మాట వినాలి ఏమన్నా శివాజీ ఓకే ఓకే ఏమరా పాయరమంట అది కావాలి కదా గడ్డి గడ్డి పోరి అప్పటి వరి గడ్డి పోరి ఏమనే ఏం గడ్డి చేస్తేవి మంటది కూడా గడ్డి ఏం గడ్డి ఇది ఏం కసగడ్డి మంటచ్చు అంత మాడిపోయినా శనిగలు ఏమీ లేదు మాడిపోతా పోగేలే మాడిపోయి అనుకుంటా ఎవరు వస్తుండ్రు ఎట్లా మంట ఎట్లా కాకొచ్చి ఎవరు తెచ్చలేమంటని చెప్పనుకుంటా పొగేళ్తుంది చేనుకి ఏం లేదు ఏమో నాకు తెలియదు ఇప్పిస్తాను బదు లేదు మంచి తినమంటే నువ్వు తీసుకుని లేదు కుండ్రు యాదిట్టారు వాళ్ళు శనగలు వాళ్ళ చేనులో వికినమంట ప్రూఫ్ ఏముంది దూరం పక్కన ఏం చేను లేవు కదా ఒకటి ఉంది గుట్టలు కానీ రప్పటి కదా చేను బూడి మొత్తం తీసుకోలేదు బూడి తీసుకో బూడిది అరే ఏమో పోనా తెలియకుండా ఎప్పుడు దీన్ని మనం దేని కడుకోదాము మంచిగా మొక్కుందాం ఇవ్వదు మంచిగా చూసుకుని కూడా సంవత్సరం మొత్తం మంచిగా ఉందాము శివాజీ మంచిగా దగ్గర మొక్కి నీ మనసులో నీ మొక్కు మంచిగా నా మనసులో మంచిగా మొక్కుని మంచిగా మొక్కి వస్తాము సరే నా మనసులో నేను మొక్కుతా సరే మంచిది మాట కానీ మంచిగా మొక్కు దాదా చెల్లి కాలనే తిందాం దా ఓడెక్కడ శివాజీ గారు గోడు ఎక్కడ వాయా బయటకు వేసానే వస్తాడు రా నీకు మాట చెప్తా ఓకే చెప్పు
మంచిగా దేవుడు కోము ఆ, పోయి మంచిగా మొక్కుదాం. ఓకే నీ మంచిగా మనస్ఫూర్తి నువ్వు మొక్కో, ఓకే. నా మనసు నేను మొక్కుంటా, సరేనా? నీ మనసులో నువ్వు మొక్కుతావు, అంతే అంతే. నా మనసులో నేను మొక్కలనా? అవు అంతేనా? అంతే. ఓకే. ఎవరికి మొక్కుకున్న తర్వాత ఉం. మనము ఎవరికి ఎవరు ఏం చెప్పుకున్నారు, నువ్వేం మొక్కినావు మాట్లాడుకున్నారు. సరే, నేనేం మొక్కినావు నీకు చెప్పాను, నువ్వేం మొక్కినావో నాకు చెప్పాను. చెప్పాను. శివాజీ గారు కూడా ఓటు లంగా కూడా ఏం మొక్కుతాడో చూద్దాం రా. చెప్పుకొని నీకు చెప్పినావా? నీకు చెప్తే మొక్కమంటే చెప్తే ఓకే ఓకే అడుగుదాం. అడుగుదాం. నీ తర్వాత మొక్కిన తర్వాత చెప్తాం కొడుకు లంగా కొడుకు. ఓకే ఓకే. అని ఏం మొక్కుతారా అని అడిగి మన మన తర్వాత మనం చెప్పరా మళ్ళీ మంచిగా అడిగి ఇది చేద్దాం అనుకుంటు. ఓకేనా? ఓకే. పుష్ కదా, సూపర్ వెళ్ళాం కదా. వావ్, మంచిగా సింగిల్ సూపర్ ఉండే. లేత లేత శనగలు కాలిస్తే సూపర్. మంచిగా భూమిలోకి వెళ్ళి తెచ్చినాం. నీ అన్ని భూమిలోకి వెళ్ళి వస్తాయి. అట్లా అనుకోవచ్చు ఫ్రెష్. ఓకే ఓకే ఓకే. అదే చూడు చూడు. ఏంది పట్ట పట్ట అవి ఇంకా మంచి ఉంటాయి. ఇంగ్లంలో కలిసి సూపర్ ఉంటాయి రా. బంజేరా ఇంగ్లం బంజేరా నీ ఇంట్లో అన్నమాట. బంజేరా ఇంగ్లం నీళ్ళు పోయారా ఇట్లా దూరం దూరం అన్న. అరే నీళ్ళు వస్తే అనుకుని నీళ్ళు పోయారా కూడా పక్కన బంజే బంజే నీ ఇంట్లో అంటే ఇప్పుడు సెల్లొత్తుకుంటుండే బంజేరా అక్కడ. ఏం వచ్చినవి చూస్తున్నా అంటే సుల్లా కూడా నువ్వు ఎవరెవరికో ఒత్తుకుంటా నేనే చెప్పు వస్తున్నాయి సింగిల్ బాగున్నాయి చూసుకుంటా. సెల్లు బంజేరా బాబు, ఎప్పుడు సెల్లేనా? నాకంటే నేనే ఒత్తుతాడా? నాకంటే ఎక్కువ ఒత్తుతున్నావు నువ్వు. ఉంటే ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇంకో ఆ మెసేజ్లో అవన్నీ తర్వాత చూసుకోపా. చేసినప్పుడు ఏం చేయాలి? ఒక మాట చేస్తుంది ఇప్పుడు టైం లే మళ్ళీ బంద్ అవుతుంది. అయ్యమ్మా వచ్చినప్పుడు వేస్తాను నేను మళ్ళీ చేస్తానా? బంజీ ఏమో పోనీ ఇష్టము. బంజీ శివాజీ గారు ఎక్కడ వేస్తానే నేను పోయేస్తాను. ఒక్క నిమిషం పడరా మళ్ళీ ఇవి అయిపోతుంది. ఓకే 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 సరే బంజీ. శివాజీ ఇట్లా ఇట్లా శివాజీ ఇప్పుడు మోహన్ గారు ఊకే ఫోన్ వస్తుంటాడు ఎవరితో రా? ఏమో ఆ పిల్లనే ఉండదు, చాటింగ్ చేస్తాడు ఎప్పటికి. ఓ ఇప్పుడు ఊకే వస్తాడు. ఏమో నాకు కూడా చెప్పాడు ఎవరో. అయితే ఓ ప్లాన్ అవుతాం. దేవుని కాడ ఎవరు మనసులు ఉన్నది వాళ్ళు కోరుకోరే అంటని మాట్లాడుకున్నాం కదా, నీకు చెప్పినట్ట కదా. నాకు చెప్పిండు. అయితే ఆడొక రాయి ఉన్నది. రాయి ఉండదు. మొక్కిన తర్వాత ఆ రాయిని పట్టుకుంటే ఎవరు ఏం కోరుకున్నారు, అతలో ఏం కోరుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. అప్పుడు ఉంటుంది ఇవాడ ఏం కోరుకుంటాడో అడుగుదాం, చూద్దాం ముక్కుడు గప్పు ఆ రాయి పట్టుకుందాము, మనకు అన్నీ తెలుస్తాయి. గప్పు రా నువ్వు చెప్పకొనికి. ఓకే రా. అయిపోయినా మొత్తం మార్చేస్తావారా? ఇప్పుడు వస్తే మీరు మేము పోయింటి అక్కడ మాట్లాడి వస్తున్నా. సరేనాపా అయిపోయి పోదామారా. అరే ఈ శనగలు తినుకుంటుంటే ఇట్లే అవుతుంది రా బాబు, ఇంకా తినబుద్ధి అవుతుంది. దేవుని కడుకోదమ్మా. చెప్పులు బాలేవు అక్కడికి తిని చెప్పులు ఏం చెప్పులు అనుకున్నావు? చెప్పు ఫోటో తీసి చెప్తా ఇంటిగా చెప్తా. తుక్కురా బాబు ఇంటిగా చెప్తా చెప్తా ఫోటో తీసి అక్కడికి తిని చెప్తా మాట్లాడు పక్కా చెప్తా. నీ పేరు కూడా లేదా శని మా శని పోయింది చెప్తా. చేప బండి చేపరావు పని కాక పోందా కాకు
ఎవరు మనసులో ఉన్నది వాళ్ళు మంచిగా మొక్కిండ్రు. రాలేదా మీరు? మీరు మొక్కిన వాళ్ళేదా? సరే ఓకే ఓకే. ఇప్పుడు జర పని ఉండదు ఆడ. ఇక్కడ ఒక రాయి ఉంటుంది, అక్కడికి పోదాం. పక్కా పోలే. ఆ రాయి కాడికి పోయి తర్వాత ఇంటికి పోదాం. సరే ఓకే. ఇదే రాయి ఇదే రాయి ఇదే రాయి ఇదే రాయి. నేను చెప్పింది ఇదే ఇదేనా? ఇదే రాయి ఇదే రాయి. ఓకే కూర్చోరా. దీని మీద కూర్చో. దీని మీద కూర్చో. తప్పకుండా. ఇప్పుడు మోహన్ నువ్వేం మొక్కుతీవురా? నేనా చెప్పానప్పా అది. ఏం మొక్కినావు? నువ్వేమంటాను మొక్కినావు? కరెక్ట్ చెప్పరా దేవుని కాడ. నేనా తప్పకుండా చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. నేనేమో మొక్కున్నా అంటే కాక నేను మా ఇంట్లో అంతా మంచిగా చల్లగా ఉండాలి, మంచిగా నాకు పని దొరకాలి, తినాము మంచి సొంతం పని మంచిగా చేసుకుని మంచిగా బతుకమని మొక్కినావు. ఓకే శివాజీ నువ్వు చెప్పరా ఏం మొక్కినవరా? నేనా నేను రాత్రికి బిర్యానీ తినమని మొక్కుకున్నా. ఏది బిర్యానీ? బిర్యానీ మంచిదే. ఓడు బిర్యానీ తినాలంటాను కాయసా మొక్కున్నా. కొత్త సంవత్సరం తప్పకుండా అంతే కదా. మరి నాదే నేను కూడా అందరు మంచిగా ఉండాలి, అందుట్లో నేను ఉండాలి. ఎట్లుండాలన్నా ఇక జగ్గి పైసలు సంపాదించాలి అంతే. అంతే తప్పకుండా. చెప్పు ఇప్పుడు పోదామా ఇంటికి పోదామా మరి? పోయేస్తా. సరే కొడుకులారా, ఈ రాయి మీద కూర్చున్నాం చూడు. ఈ రాయి కోసం ఏమైనా స్పెషల్ ఉన్నది. ఈ రాయి ఏమనుకున్నావు? ఎవరు మనసులో దేవుని కాడ ఏం మొక్కినరో ఇది తెలుస్తుంది దీని మీద కూర్చుంటే. జరాగ్ 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 జరాగ్. అరే ఆడ పాండుగాడు వచ్చేటట్లుండరా. ఓనికి చెప్పొద్దు ఇట్లా ఈడ గుండు మీద కూర్చుంటే ఇట్లా మనసులో ఏం కోరుకుంటే అది తెలుస్తా అంటే చెప్పొద్దు. ఆడ ఓని మొక్కిరాపరా, నీ కోరిక నెరవేరుతుంది. దేవునికి ఏం అనుకొని మొక్కితే అది కోరిక నీ కోరిక నెరవేరుతుంది పోరా అంటని చెప్దాం. వాడు ఏం మొక్కుకొస్తాడో చూద్దాం దీని మీద కూర్చొని. ఓకేనా? ఓకే రైట్. ఓకే రైట్. మంచి బండ ఉంది బండ కూర్చుందారి బండ బాగుంది. దారి ఏమి నేను కాకని నిలుస్తా కాకు అంతా మనసులో ఉన్నది మొత్తం మొక్కినావు, మంచిగా మొక్కినావు కదా. నీ మనసులో ఏం అనుకున్నావు మొత్తం కోరికలు తీరుతాయిరా కొత్త సంవత్సరము. ఓకే 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 ఓకే. ఇదేంది కథ మొత్తం చెప్తా. నీ కథ ఏందో నేను మొత్తం చెప్తా. జరాగు దిగురా, మీరు దిగురా. చెప్తావా దిగురా. పాండుగాడ ఏం మొక్కినా ఆడ ఏం మొక్కినా మొత్తం తెలుసా కొడిక. జరాగు అమ్మా. అరే గొండు మీద మొక్కుని అంత తెలిసిపోయినా వీళ్ళకు మనం మొక్కున్నది. అరే గుండె మీద కూర్చున్నా కొడుకులాగా తెలుస్తుందో. దేవుని కాడ మొక్కింది ఏమేమి ఉండదు అంటే మొత్తం తెలుస్తుంది. మొక్కుతా నేను చూస్తా. ఓ దేవుడా, నన్ను చేతికి దినం తెలుస్తారు మా ఇంట్లో. దేవుడా నన్ను చేతికి పంపేయకుండా చూడు దేవుడా. దేవుడా నీకు టెంకాయ కొడతా దేవుడా. దేవుడా ఓ దేవుడా, నన్ను హైదరాబాద్ మొయినాబాద్ పంపిస్తారు. ఆ మొయినాబాద్ హైదరాబాద్ పంపించకుండా నన్ను ఊళ్ళోనే డైలీ పని ఏంటి ఊళ్ళోనే పెట్టి దేవుడా. దేవుడా ఇవన్నీ కోరిక నేను నెరవేరిస్తే నీకు మాల్ చేపిస్తా దేవుడా. ఓ దేవుడా, ఓ దేవుడా, నా పొట్టి, నా పిల్ల, నా జాన్, నా మమ్మీ. దేవుడా నా పిల్ల నన్ను చూసినా చూసుకో దేవుడా. దేవుడా దిన్న ఇంటి ముందు గ్లోతే నన్ను చూడమని దేవుడా. దేవుడా నా పిల్ల ఇప్పుడు హాస్టల్ ఉంది దేవుడా. దినం వారానికి సార్ ఫోన్ చేయమని దేవుడా. దేవుడా నా పిల్ల కోసం మంచి మేము బట్టలేసుకున్నా పిల్లల్ని చూసలేదు దేవుడా. ఏం చేయాలి దేవుడా. దేవుడా నీకు నేను 11 టంకెలు కొడతా దేవుడా. నా పిల్లల్ని నన్ను చూడమని దేవుడా, ఫోన్ చేయమని దేవుడా. దేవుడా మా ఇంట్లో నన్ను అందరూ నువ్వు హైదరాబాద్ బతుకుపోరా, ఊళ్ళో వద్దు దేవుడా అంటారు నన్ను. నా పిల్లల్ని చూడడానికి నాకు ఆశ ఉంది దేవుడా. ఏం చేయాలి చెప్పు దేవుడా నీవే. దేవుడా నన్ను హైదరాబాద్ ఓపెన్ చేయ దేవుడా. ఊళ్ళో నేను మంచిగా పని చెప్పి దేవుడు నన్ను. మోహను కోడిక్క నీవేం మొక్కుకున్నావు నాకు తెలిసిదారా. మోహను కోడిక్క మీరేం మొక్కుకున్నారు నాకు తెలిసారా? నీకే తెలిసిపోయా. గుండు